నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలి. పోలీసు ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, డీఎస్పీ శ్రీనివాస్. బీజేపీని బలోపేతం చేయండి. గాంధీనగర్ లో జరిగిన సభ్యత్వ నమోదులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ రెడ్డి. పట్టణానికి త్వరలో ఎల్ఈడీ వెలుగులు. వాటర్ ట్యాంక్ వద్ద కొనుగోలు చేసిన దీపాలను పరిశీలించిన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. సాయి నామ స్మరణలతో మారుమోగిన ఆలయాలు. గురు పూర్ణిమ సందర్భంగా బాబాను దర్శించుకున్న భక్తులు. ద్విచక్ర వాహన చోదకులందరూ హెల్మెట్లు ధరించాలని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, డీఎస్పీ శ్రీనివాస్ కోరారు. గూడూరులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో అవగాహన సదస్సు అనంతరం ర్యాలీ జరిగింది. గూడూరులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం హెల్మెట్లు ధరించకపోతే సంభవించే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్తో పాటు ముఖ్య అతిథిగా చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలని కోరారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ మంది హెల్మెట్లు ధరించని కారణంగానే చనిపోయారని వారు వివరించారు. అవగాహన సదస్సులో 40 మంది పోలీసు సిబ్బందికి చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, డీఎస్పీ శ్రీనివాస్ చేతుల మీదుగా హెల్మెట్లు అందజేశారు. అనంతరం గడియారం స్తంభం వద్ద వారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హెల్మెట్లు ధరించిన పోలీసులు పట్టణ ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో సీఐలు సుబ్బారావు, శ్రీనివాసులు రెడ్డి, ఎస్ఐ బాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, దాతలు పల్లిపాటి రమణయ్య, నిమ్మకాయల రవి మరికొందరు పాల్గొన్నారు. హెల్మెట్ ఉంటే 99%, సీట్ బెల్ట్ ధరిస్తే 100 to 99% మనిషి ఏదైనా దెబ్బలు తగిలినా కూడా సర్వైవ్ అయ్యేదానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పోలీసు అందరికీ కూడాను మన 1 టౌన్ నుంచి హెల్మెట్స్ని ఇచ్చేయాలని మనం చెప్పగానే హెల్మెట్స్ వల్ల ప్రాణహానికి అభ్యసించడానికి 100% ఉపయోగపడతాయి. ముందు గతంలో కూడా ఒకసారి అందరం పెంచే టౌన్లో ర్యాలీ చేయడం కూడా జరిగింది. అందువల్ల అందరం హెల్మెట్ ధరించి రూల్స్ పాటించి ప్రాణానికి పాడాలని చెప్పి ఆగస్టు 1 నుంచి ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుని ఒక రోల్ మోడల్గా ఉంటే మిగిలిన వాళ్ళు కూడా పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. మనం ఆచరణలో చూపిస్తే వాళ్ళు కూడా ముందు మీ పోలీసు వాళ్ళు పెట్టుకోవట్లేదు అనే విమర్శలు కూడా అనుకున్నా ఉంటాయి. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవడం కాదు, దాన్ని మన ప్రాణం మనం కాపాడుకున్న వాళ్ళం కూడా అవుతాము. అదేవిధంగా ప్రెస్ వాళ్ళు కూడా అడిగారు, మేము కూడా పెట్టుకోవాలి సార్ హెల్మెట్ అని. వాళ్ళ ప్రాణాలు కూడా ముఖ్యమే, వాళ్ళు కూడా తలకాయ ఉంటుంది. ముఖ్యమే కదా, చాలా ముఖ్యం. వాళ్ళు ఇంకా చాలా సేవ చేయాల్సి ఉంటుంది. ప్రజలకి చాలా ఎక్స్పీరియన్స్ అంతా ఈడే ఉంటుంది, తలలో చేతుల్లో కాళ్ళు ఉంటుంది. ప్రజలకి వాళ్ళు చాలా చేరువుగా ఉండి అన్ని కార్యక్రమాలన్నీ ప్రజల దగ్గర తీసుకెళ్లే వాళ్ళే కాబట్టి ముఖ్యంగా ముందు పెట్టుకోవాల్సింది హెల్మెట్ వాళ్ళే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఫస్ట్ వాళ్ళకు కూడా సూళ్ళూరుపేటలో జర్నలిస్టులకి హెల్మెట్లు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున డీఎస్పీ గారు ఇప్పించడం జరిగింది. అట్లాగే అంటే పడ్డా కూడా ఈ బ్రేక్ కాకుండా చిప్ వంటి కాకుండా మంచివి ధరించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైన్ వేస్తామని చెప్తున్నారు. ఆ ఫైన్ వేసే బదులు హెల్మెట్స్ కూడా ఒక ట్రక్లో పెట్టుకొని కొనుగోలు చేసి ఫస్ట్ ఆ ఫైన్ డబ్బులు తీసుకునేటప్పుడు హెల్మెట్ ఇస్తే బాగుంటుందేమో ఆయనకి. అంటే 1-2 సార్లు పట్టుకొని ఒక 500, 1000 రూపాయలు, 1500 వసూలు చేసే బదులు ఒక హెల్మెట్ ఇచ్చి ఆయన ఆ ఫైన్ రూపంలో డబ్బులు వసూలు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిఐ గారు గమనించాలి. ఇది షాప్ పెట్టి ఆ ట్రక్లో వేసుకొని ఆ పట్టుకున్న వాళ్ళందరికీ హెల్మెట్ ఇచ్చి ఆ ఫైన్ వసూలు చేసే డబ్బుల ద్వారా వాళ్ళకి హెల్మెట్ ఇస్తే సరిపోతుంది. అంటే డబ్బులు తీసుకొని వాళ్ళ ఇబ్బంది పెట్టకుండా హెల్మెట్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి. లేదంటే మన సార్ ఎక్కువ చెప్తా ఉన్నారు, సెల్ ఫోన్లు తీసుకుంటున్నారు. సెల్ ఫోన్ తీసుకోండి, ఇమీడియట్ మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కట్టి ఆ సెల్ ఫోన్ తీసుకెళ్తారు. కాబట్టి అందరూ పెట్టుకునే దానికి కూడా నాకు ఈ ఐడియా వచ్చిందండి. అంటే ఫైన్ కాకుండా
హెల్మెట్ ఇచ్చి సెల్ ఫోన్ తీసుకొని మిగతా అమౌంట్ కంటే సెల్ ఫోన్ తీసుకొని పోకుండా ప్రతి ఒక్కరూ ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ప్రాణ రక్షణ కోసము ఇంట్లో కూడా మనల్ని నమ్ముకొని కుటుంబ సభ్యులు ఉంటారనే భావన ఉంటుంది. ప్రతి ఒక్కరూ కొనుక్కోవాలని, క్వాలిటీ పరమైనవి తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మళ్ళీ పుట్టడు కానీ రాముడి థాట్స్ మళ్ళీ అనుకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. మన తరాల గురించి ఎంత భద్రత ఈ దేశమంతా ఆలోచన చేస్తుందని చెప్పారంటే మనం చాలా హ్యాట్సాప్ చెప్పాలి. మన పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కొన్ని మనం చెప్తా ఉంటాం, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఫాలో కారు. అరే నాన్న జాగ్రత్త, అరే నాన్న జాగ్రత్త అని మాట చెప్తుంటాం. పేరెంట్స్ వెరీ అవుతా ఉంటారు, పిల్లలు వినరు. అప్పుడు పేరెంట్స్ ఉండే పెయిన్ మీకు తెలుసు. అదేవిధంగా మన సిటిజన్స్ కూడా మనంతా బిడ్డలు ఉన్నట్టు, మన పేరెంట్స్ ఉన్నట్టు పాలకులు. వాళ్ళు మీ హెడ్ జాగ్రత్త అన్న, మీరు ఇంట్లో ఇంతకుముందు మన శ్రీనివాస్ రెడ్డి సుబ్బారావు గారు చెప్పినట్లు, మేడం చెప్పినట్టు ఇంట్లో మెయిన్ మ్యాన్ మిస్ అయిపోతే ఆ ఇంటి పరిస్థితి ఒకసారి వెళ్ళి చూడాలి. ఇంతకుముందు ఒక విలేకరండి, ఆయన పోలీస్ వేషం వేసుకొని మాటికి ఇళ్ళకి వెళ్ళేవాడు. ఎక్కడైతే యాక్సిడెంట్స్ జరిగాయో ఆ ఇంటికి వెళ్ళేవాడు. యాక్సిడెంట్ జరిగినప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఆ బాడీ పెట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఆ ఇంట్లో ఎట్లా దిక్కు లేకుండా అయిపోయారు, వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారు డబ్బు కోసం, సాయం కోసం, పిల్లల ఎడ్యుకేషన్ ఏ విధంగా స్పాయిల్ అయింది, ఇవన్నీ కూడా చూసేదానికి ఆయన చాలా హృదయంగా కవర్ చేసేవాడు. నేను కూడా మన పాత్రికేయ సోదరులందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ న్యూస్ కాకుండా ఆఫ్టర్ ఎఫెక్ట్, మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్ చూపించగలిగితే కన్నా ఎక్కడైతే యాక్సిడెంట్స్ జరిగాయో ఆ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పరిస్థితులను మీరు నేరుగా చెప్పగలిగితే విల్ బికమ్ ద బెస్ట్ రిపోర్టర్. నాకు తెలిసి అది కానీ రాగలిగితే ఒక చక్కటి స్టోరీ. నేను ఐ సా ఇట్ హైదరాబాద్. ఆయన పోలీస్ వేషం వేసుకొని కొద్ది లావుపాటి ఉంటాడు మనిషి. ఆయన వచ్చి కనిపించాడు ప్రత్యేకమైన ప్రోగ్రాంలో. ఆయన ఒక్కొక్క స్టోరీ చెప్తామంటే ఆ స్టోరీ కళ్ళ కట్టినట్టు జీవితకాలం పాటు మళ్ళీ క్రౌడ్ పొల్యూషన్లో కానీ లేకపోతే నేరుగా మనకు పాతకాలంలో తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు లేవు కదంటే అప్పుడు మట్టి ఉండేది. ఇప్పుడు అంత హార్డ్ సర్ఫేస్, కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఎక్కడ పోయి గుద్దుకున్నా కూడా నేరుగా తలపించలేకపోతుంది. మనమే చూస్తున్నాం, మనం కళ్ళెదురు చూస్తున్నాం. కాలు చేరితే పర్లేదు, మేడం కూడా ఇంతవరకు డిస్కస్ చేస్తున్నాం. మనం నవ్వుకుంటున్న సబ్జెక్ట్ అదే. కాళ్ళు చెదిరిగితే ప్రొఫ్యూజల్ బ్లీడింగ్ అయితే తప్ప మనిషిని సర్వే చేయడానికి ట్రామా కేర్ సెంటర్స్ ప్రతి గవర్నమెంట్ ఉంటున్నాయి. దాదాపు బతికించడానికి సర్వప్రయత్నాలు చేయడానికి డాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. యాక్సిడెంట్ అయినప్పుడు మీకు ఎంత ప్రొటెక్షన్ ఇస్తుందండి? మనకు అంత స్టాండర్డ్స్ ఇంకా ఇండియాలో లేవు కాబట్టి లోపల ఉన్న పార్ట్లే గుచ్చుకొని చేసిపోతాం. ఇండియాలో చాలా కంట్రీస్లో పార్ట్స్ ఉన్న వెహికల్స్ కొనరు, ఎందుకంటే అవే గుచ్చుకుంటే మరి చచ్చిపోతాం పొల్యూషన్లో. కాబట్టి మంచి హెల్మెట్ కొనండి, ఏదో హెల్మెట్ మాత్రం కొనక. కాబట్టి ఇదంతా కూడా ఫోర్స్గా ట్రీట్ చేయకుండా ఇది మన వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ ఇన్ని సమావేశాలు పెట్టి మనల్ని అడిగి పెట్టుకోండి తమ్ముడు అని చెప్తుంది. కాబట్టి వీ షుడ్ వెల్కమ్ ఇట్. మనమంతా ఎవడైతే అవేర్నెస్ అయితే ఉన్నామో మనం 10 మందికి చెప్పాలా. ఒకటి నువ్వు హెల్మెట్ కొనడం కాదు, కనీసం నువ్వు 10 మందితో హెల్మెట్ పెట్టించాలి. బీజేపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పిలుపునిచ్చారు. గూడూరు మండలంలోని గాంధీనగర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. గాంధీనగర్లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. పార్టీని ఆకర్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని ఆయన నాయకులు కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, నాయకులు ఆంజనేయ రెడ్డి, సంజీవ నాయుడు, చెంచిరెడ్డి, కేవీ కృష్ణయ్య పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఏ సంక్షేమ కార్యక్రమాలు తీసుకుందో వాటిని కూడా ఎవరొస్తున్న ఈ కరపత్రాలు, ఈ సమాచారం అంతా మీరు ఆ పార్టీలో చేరిన వాళ్ళకి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా తెలియజేస్తూ ఆ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరువ చేసే విధంగా మీరు మాసం పాటు ప్రయత్నం చేయాలని సందర్భంగా నేను కోరుకుంటున్నా. ప్రత్యేకించి ఈ రూరల్ మండల అధ్యక్షుడు సంజీవ్ నాయుడిని నేను అభినందిస్తున్నా. ఈ గూడూరు రూరల్ మండలంలో 12,000 పైచులకు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం చేర్చినందుకు వారికి ప్రత్యేక అభినందన. దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమం అన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఈ మండలంలో 12,000 చిల్లర సభ్యత్వం చేర్పించారు. తిరిగి మళ్ళీ ఆ 12,000 చిల్లర దగ్గర మందికి వెళ్ళి మనం మళ్ళీ మిస్డ్ కాల్ ఇప్పించి వాళ్ళందరినీ కూడా బీజేపీ కుటుంబ సభ్యులుగా తయారు చేస్తే ఈ మండలంలో బీజేపీకి 12,000 మంది కార్యకర్తలు ఉన్నారంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఇంకా ఈ బీజేపీ వైపు కన్నెత్తి చూసే ధైర్యం ఉండదు. రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా ఈ 12,000 మందిని మీరు బీజేపీ కుటుంబ సభ్యులు చేశారంటే అన్ని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. ఈ మండలంలో దివిపాలెంలో ఉన్నదంటే దివిపాలెంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మనం అండగా నిలబడాలి. ఇక్కడ మంచినీళ్లు ఉన్నాయా, మరుగుదొడ్లు ఉన్నాయా, మరుగుదొడ్లు శాంక్షన్ చేస్తున్నారా లేదా ఎండిఓ ఆఫీస్కి మనం తీసుకెళ్లి అలాంటి పేదలకు మరుగుదొడ్లు మనం శాంక్షన్ చేయించాలా.
అదే రకంగా ఇక్కడ పట్టాలు ఉన్నాయా, ఆ పట్టాలు లేనటువంటి వాళ్ళకి మనం పట్టాల కోసం ప్రయత్నం చేయాలా. అదే రకంగా హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఇళ్ల కోసం మనం ప్రయత్నం చేయాలా. ఈ రకంగా రేషన్ కార్డులు లేని వాళ్ళకే రేషన్ కార్డుల గురించి మనం ప్రయత్నం చేయాలా. ఎవరికైనా సరే హౌసింగ్ లోన్స్ కావాల్సినట్టయితే హౌసింగ్ లోన్లకి మనం ప్రయత్నం చేయాలా. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రజలకు అండగా మనం పనిచేయాలి. ఎక్కడైతే అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయో అలాంటి వాటిని మనం వ్యతిరేకిస్తూ ప్రజలకు మద్దతుగా మనం పనిచేసినప్పుడే భారతీయ జనతా పార్టీ మోడీ యొక్క ఆశయాల్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ఆశయాల్ని మనం దాన్ని సాఫల్యం చేసినటువంటి వాళ్ళం అవుతాం. కౌన్సిల్ ఆమోదం తర్వాత ఎల్ఈడి దీపాలను పంపిణీ చేస్తామని పుర చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరులోని వాటర్ ట్యాంక్ వద్ద ఉంచిన ఎల్ఈడి దీపాలను ఆమె పరిశీలించారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద పురపాలక సంఘం కొనుగోలు చేసిన ఎల్ఈడి దీపాలను శనివారం చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పరిశీలించారు. వీధి దీపాల నాణ్యతను అధికారులను అడిగి ఆమె తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ కౌన్సిల్ ఆమోదం పొందిన తరువాత దీపాలను వార్డుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎల్ఈడి దీపాల వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని ఆమె వివరించారు. చైర్పర్సన్ వెంట ఏఈలు వెంకారెడ్డి, శ్రీధర్ మొదలగువారు పాల్గొన్నారు. ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేశారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఒక 132 బల్బులు పంపించుంటారు. చూసాము. రేపు మండే రోజు అది కౌన్సిల్లో కూడా పెట్టి అది అందరికీ చూపించి తర్వాత ఇంకా మనకి ఎన్ని శాంక్షన్ చేస్తారు అన్ని తీసుకొని ఇమీడియట్గా అన్నిటికీ బిగించి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వచ్చున్నాయి అని చెప్తే ఇట్లా పోలీస్ స్టేషన్ దాకా వచ్చున్నాం కాబట్టి ఆ హెల్మెట్స్ ప్రారంభోత్సవం ఉంది కాబట్టి అక్కడికి వచ్చాము. అందుకని ఇక్కడ కూడా వచ్చి చూద్దామనే ఉద్దేశంతో ఇటు వచ్చి చూశాను. ఆ లైట్లు చూపించారు, బాగానే ఉండే. అంటే 35 వాట్స్, 36 వాట్స్ తోటి ఉంది. పవర్ ఎట్టుంటుంది ఏందనేది బిగించి చూసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి ప్రకటించడం సరికాదని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సివిఆర్ కుమార్ తెలిపారు. కేంద్ర మంత్రి ప్రకటనను నిరసిస్తూ గూడూరులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద శనివారం సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సివిఆర్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టంగా ప్రకటించిన కేంద్ర మంత్రి వర్గంలో మన రాష్ట్ర ఎంపీలు కొనసాగడం సిగ్గుచేయటని తెలిపారు. వెంటనే వారు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాళేశ, గౌస్ బాషా, నారాయణ, సునీల్ మరికొందరు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. అయినా కూడా నిస్సిగ్గుగా ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. వెంటనే వాళ్ళు రాజీనామా చేయాలి. రాజీనామా చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. విడిపోయే ముందు 10 ఏళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి 10 ఏళ్లకి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఇస్తామని చెప్పి మన్మోహన్ సింగ్ చెప్పినప్పుడు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలని ఇదే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆ రోజు పార్లమెంట్లో డిమాండ్ చేయడం జరిగింది. ఇదే మోడీ గారు నేను అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తాను, మీ అభివృద్ధి చేతోడుగా ఉంటానని చెప్పి ప్రకటించిన అనేక బహిరంగ సభల్లో ప్రకటించిన మోడీ గారు ఈ రోజు మాట్లాడటమే లేదు. అదేవిధంగా రాత్రి పార్లమెంట్ సభ్యులు డిమాండ్ని బట్టి గూడూరులోని దుర్జటి నగర్లో శ్రీ వెంగమాంబ సేవా సంస్థ మరియు టీడీపీ యూత్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ హాజరయ్యారు. గూడూరు పట్టణంలోని దుర్జటి నగర్లో శనివారం శ్రీ వెంగమాంబ సేవా సంస్థ మరియు టీడీపీ యూత్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. వాటిలోని కాలువలో ఉన్న సిల్టును తొలగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ లో భాగంగా పరిశుభ్రం చేయడం అభినందనీయమన్నారు. కాలువ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు నరసింహనాయుడు, వెంగళరావు, నిమ్మకాయల నరసింహులు, నాగూర్ సాహెబ్, ప్రతాప్ రెడ్డి, మైనంపాటి మోహన్ మరికొందరు పాల్గొన్నారు. పెద్దకాలం మురికాలువ దేవళంలోకి మురికి నీళ్ళన్నీ పోయి చూసి మా ట్రస్ట్ తరఫున వెంగమాంబ ట్రస్ట్ తరఫున క్లీన్ చేసి శుద్ధంగా ఇవన్నీ చేసి ఈ మట్టి కూడా మా ట్రాక్టర్ల ద్వారానే బయటికి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. జనార్దన్ రెడ్డి కాలనీకి సంబంధించి 4వ ప్రాంతంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇక్కడ వెంగమాంబ ట్రస్ట్ వారు ఈ కాలువలు పూడికి తీసే కార్యక్రమం తీసుకోవడం స్వచ్ఛ గూడూరులో ఒక భాగంగా భావిస్తూ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషదాయకం. ఈ ట్రస్ట్ వారు ఇంకా కొన్ని వార్డుల్లో కూడా ఈ పూడికి తీసే కార్యక్రమాన్ని చేసి గూడూరు పట్టణంలో ఎక్కడన్నా ఇబ్బందికరంగా ఉంటే కూడా వీళ్ళు ఆ పూడికి కార్యక్రమాన్ని చేపడతారని కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడు ఏ పూడికి తీస్తున్నామో దాని కింద కూడా ఒక పాతకాలం ఉందని కూడా చెప్తున్నారు. ఇక్కడ దీనికి 20 లక్షల రూపాయలు గతంలో మంజూరు చేస్తున్నారు. దీని టెండర్లు కూడా పిలుచున్నారు. ఆ టెండర్లు కూడా కాంట్రాక్టర్ అయినటువంటి
వ్యక్తికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ పని మొదలు పెట్టేదానికి ఆ కాంట్రాక్టర్ని కూడా పిలిపించి ఈ ఆక్రమణలు ఎక్కడ దాకుండా ఏందనేది కూడా పురపాలక సంఘంలో ఉన్నటువంటి ఎఫ్ఎంబిని తీసుకొని దాని ప్రకారం మనం ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇటు కాలువకి ఇబ్బంది కాకుండా ఆ యొక్క ఆక్రమణలను తొలగించి ఈ కాలువని త్వరలో ప్రారంభించేదానికి మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని. ఈ కాలువ చాలా ప్రాబ్లం ఉంది. ఇది ఇంచుమించు 3-4 నెలల నుంచి ఇది బర్నింగ్ ప్రాబ్లం. ఇక్కడ ఇది కౌన్సిల్లో కూడా తీసుకొచ్చున్నారు. ఇది పూడికి ఎక్కువైపోయి ఆ దేవాలయంలోకి కూడా నీళ్లు వెళ్ళిపోయి గందరగోళంగా ఉందని మా దృష్టికి వచ్చింది. అంటే ఇది తీసుకున్న కాంట్రాక్టర్ ముందుకు రానందువల్ల, అంటే ఈ కాలువ మీదంతా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ తీస్తే కాలువ చేస్తామని కాంట్రాక్టర్ వెనక్కిపోయి ఉన్నాడు. దానివల్ల ఈ కాలువ వల్ల ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ వెంగమాంబ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు ఈ స్వచ్ఛ గూడూరు ప్రోగ్రాం కింద దీన్ని చేపట్టి, అంటే మరీ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కొంచెం పైపైన ఈ పూడికలంతా తీస్తూ ఉన్నారు. కానీ వీలైనంత తొందరగా ఈ కాలువని కట్టించేదానికి మేము చూస్తాము. అంటే కాంట్రాక్టర్ కూడా వస్తానంటున్నారు అని చెప్తున్నారు. కాంట్రాక్టర్ని పిలిపించి మాట్లాడి, అంటే ఇది ఇంచుమించు 20 లక్షల తోటి ఇది ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఈ కాలువని ఇది కట్టించేదానికి మేము త్వరగా కట్టేదానికి మేము ఏర్పాటు చేస్తాం. గూడూరు మండలంలోని చెన్నూరులో ఏర్పాటై ఉన్న ఎస్సీ వసతిగృహాన్ని మూసివేశారు. దీంతో పరిసర ప్రాంతాల విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 23 వసతిగృహాలను మూసివేశారు. ఈ క్రమంలో భాగంగానే గూడూరు మండలంలోని చెన్నూరులో ఉన్న ఎస్సీ వసతిగృహాన్ని అధికారులు మూసేయడంతో తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుండి కొనసాగుతున్న వసతిగృహం భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో 2005 నుండి అద్దె భవనంలో నడుస్తోంది. ఈ వసతిగృహంలో 4 నుండి 10వ తరగతి వరకు చదివే 100 మంది విద్యార్థులున్నారు. సమీప గ్రామాలకు చెందిన విద్యార్థులు ఇక్కడే ఉంటూ స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వసతిగృహాన్ని మూసివేయడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో ఉన్న వసతిగృహాలకు పయనమవుతున్నారు. ప్రభుత్వం ఈ వసతి గృహాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నిటిని కూడా ఒకే గూటికి చేర్పించాలని ఉద్దేశంతో పిల్లల్లో భవిష్యత్తు బాగుండాలంటే గురుకుల పాఠశాలలో అయితే బాగుంటుందని ఒక సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ గురుకుల పాఠశాలలో ప్రవేశపెట్టి పిల్లల అభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నది. ఆ నిర్ణయంలో భాగంగా మా చెన్నూరు ఎస్సీ బాయ్స్ హాస్టల్లో 103 మంది పిల్లలు ఉన్నారు ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే. తర్వాత ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కానీ కట్టుంటే మంచిదని చాలామంది తల్లిదండ్రులు కానీ స్థానిక నాయకులు కానీ చాలామంది ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా మంచి గూడూరుకి చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం, ఇలాంటి ప్రదేశంలో హాస్టల్ ఎత్తేయడం చాలా దారుణం అని కూడా తల్లిదండ్రులు కొంతమంది నా మీద ప్రెజర్ చేయడం కూడా జరిగింది. డయేరియాపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని వైద్యాధికారిని డాక్టర్ ప్రసన్నరాణి సూచించారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సైదాపురంలోని పీహెచ్సీలో డయేరియా వ్యాధిపై శనివారం సిబ్బందికి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి గిద్దలూరు పీహెచ్సీ వైద్యాధికారిని డాక్టర్ ప్రసన్నరాణి హాజరై మాట్లాడారు. చిన్నారులు డయేరియాకు గురికాకుండా ఉండేలా గ్రామాల్లో తల్లులకు అవగాహన కలిగించాలని ఏఎన్ఎంలు, ఆశా వాలంటీర్లు, అంగన్వాడీలకు వివరించారు. ఈ సమావేశంలో సూపర్వైజర్ తిరుపతి మొదలగు వారు పాల్గొన్నారు. ఈ డయేరియాతో బాధపడుతున్నారో వాళ్ళు మీరు గుర్తించి అంటే ప్రతి వాళ్ళ ఇంటి 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు వాళ్ళ ఇంటి యజమాని పేరు, అంటే తల్లిదండ్రుల పేరు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, అంటే మీ పాపులేషన్ పరిధిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ లిస్ట్ మీ దగ్గర ఉండాలా. 0 నుంచి 5 సంవత్సరాల్లో పిల్లల లిస్ట్ మీ దగ్గర ఉండాలా. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మొత్తం ఉండాలన్నమాట. ఆ 0 నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలకి మీరు అంటే ఈ టైంలో మనం పెట్టుకున్నాం కదా, ఈ టైంలో ఎవరికైతే డయేరియా ఉన్నదో వాళ్ళని గుర్తించి మీరు ఓఆర్ఎస్ ప్యాకెట్, జింక్ టాబ్లెట్లు ఇవ్వాలా. అదే డయేరియాతో బాధపడకుండా వేరే వాళ్ళు కూడా ఉంటారు మామూలుగా 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి. వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళకి ఇస్తారా? ఇవ్వండి, వాళ్ళకి కూడా ఇవ్వాలా. అంటే ఈ టైంలో రాకపోవచ్చు కొంతమందికి, తర్వాత రావచ్చు కదా. మనం కార్యక్రమం పెట్టినప్పుడే రావాలని రూల్ లేదు కదా, బాగాకుండా రావాలని. గూడూరులోని రైల్వే పార్సిల్ కార్యాలయంలో కమర్షియల్ సూపర్వైజర్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన రోసయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో రైల్వే కమర్షియల్ సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, స్టేషన్ మేనేజర్లు పివి రావు, కుమార్, ఎస్ఐ అర్జున్ రావు, గౌరీ శంకర్, రాజా పాండే, వెంకట శేషయ్య, కృష్ణమూర్తి, శివశంకర్ పాల్గొన్నారు. ఆయనకి దేవుడు అన్ని సమకూర్చి తృప్తిగా ఉండాలని కోరుకుంటూ
ఆయన దిగ్విజయంగా నెల్లూరు గూడూరు మాత్రమే చేసి 33 సంవత్సరాలు పూర్తి చేసి రిటైర్ అయిపోయారు. ఈ సందర్భాన్ని మళ్ళీ నేను ఇంకా ఈ సందర్భం ఇచ్చిన దానికి సిపిఎస్ సార్ గారిని అభినందిస్తూ ఆయనకి మళ్ళీ నేను విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. బాగా ఫ్రెండ్షిప్గా ఉంటూ అందరితో కలుపుకోలుతలంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి మనసు కష్టపెట్టకుండా తన సర్వీస్ మొత్తం పూర్తి చేసుకొని ఏ చిన్న రిమార్క్ లేకుండా వెళ్ళిపోవడం అనేది అదృష్టం. ఆ భగవంతుడు అతనికి అన్ని విధాల సహకరించాడు. మోరెవర్ అతను మంచితనం అతనికి సహకరించింది. అందరితో బాగా కోఆపరేటివ్గా ఉంటాడు. ఒకరిని చెడుగా మాట్లాడు, తన పని అతను చేసుకుని పోతుంటాడు. ఎక్కడ చూసినా అతనికి ఎక్కడ నెల్లూరు ఇక్కడ గూడూరు పెట్టకుండా అంతా చేసినా ఎక్కడ చిన్న రిమార్క్ వ్యవసాయం మీద లేదు. సర్వీస్ కన్నా కూడా వయసుకి ప్రాముఖ్యత ఇవ్వాలి. అలాగే ఆయన 60 సంవత్సరాల వయసులో తను ఎంతో రైల్వేలో ఏ రిమార్కు లేకుండా తను ఎంతో ఉద్యోగాన్ని ఒక ప్రియంగా భావించి అతను తన సర్వీస్ని అంతటిని పూర్తి చేసుకొని ఈరోజు రిటైర్మెంట్ ఈ ఫంక్షన్కి ఇక్కడ మనం అందరమే ప్రజెంట్ అయినామంటే అతనికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అన్నమాట. ఉద్యోగం తన ధర్మం అలాగా భావించి తన సర్వీస్ అంతటినీ పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా నేను బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఏదన్నా సబ్జెక్ట్ గురించి వర్కింగ్లో ఏదైనా తెలియకపోతే అన్న ఇదేంటి అని చెప్పేసి అడుగుతుండేవాడు. అట్లా చెప్పేసేసి బాగా డైరెక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళం. మా దీంట్లో నేర్చుకొని ఇప్పుడు ఇన్నేళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అవుతున్నా అంటే చాలా సంతోషంగా ఉంది. రిమార్క్ లేకుండా రిటైర్ అవుతున్నా అని. ఇంకోటి ఏంటంటే నాకు రోసేకి నేను రోసే అని ఎప్పుడు పిలిచేవాడిని కాదు. చిన్న ముద్దు పేరు నాకు, వాళ్ళ ఊరి పేరు కోరుకుంటాను పిలిచేవాడిని. ఎప్పుడు ఎక్కడ కనపడినా కూడా అంత అనుబంధం రోసే అంటే. ఇంకా ఇంకోటి ఏంటంటే రోసేలో మేమంతా నేను 3 ఏళ్ళు అయినా రిటైర్ అయ్యి నేను గమనించింది రోసీ చాలామందిలో లేని రోసీలో రిటైర్ అయినా కూడా అందరూ చాలామంది ఇప్పుడు ఉండే వాళ్ళందరూ స్టేషన్లో మమ్మల్ని బాగానే గమనిస్తుంటాడు. హ్యాపీగా జరిగినందుకు కంగ్రాచులేషన్స్. అలాగే మా ఆర్గనైజేషన్కి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్కి అతను ఎంతో సలహాలు సూచనలు అన్నీ ఇచ్చాడు. ఇక ముందు కూడా రిటైర్ అయిపోయిన తర్వాత మమ్మల్ని మర్చిపోకుండా మాకు అతని సలహాలు సూచనలు ఇవ్వాలని బాగా ప్రేమగా చూసుకుంటాడు. కానీ రిటైర్డ్ అవుతుంటే మేమందరం కూడా నమ్మలేకపోతున్నాం. నా కొలీగ్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా మా అన్న రిటైర్మెంట్ అంటే వాళ్ళు నవ్వుతున్నారు. వాళ్ళు మీ అన్నయ్య చిన్నవాడు లాగా ఉన్నాడు, రిటైర్మెంట్ ఏందయ్యా అని అంటున్నారు అన్నమాట. అంటే ఏ విషయాన్ని కూడా మా అన్న బాధపడి ఫీల్ కాడు. ఎప్పుడు ఆల్వేస్ హ్యాపీగా ఉంటాడు అన్నమాట. అది మనలో ఉన్న సీక్రెట్. ఆల్వేస్ హ్యాపీ ఉంటాడు. ఎప్పుడు కూడా ఎలాంటి టెన్షన్ గురిగాడు. ఏ సమస్య వచ్చినా కూడా చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు. నాకు 2 సంవత్సరాల నుంచి తెలుసు. ఇక్కడ గూడూరు నుంచి పరిచయం ఆయన. వాళ్ళ బ్రదర్ చెప్పినట్టు ఏ విషయానికి తొందరపడ్డు కంగారు పడ్డు అన్ని సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకుంటాడు. ఆయనకి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అట్లాగే మంచి పిల్లలను కూడా ఇచ్చాడు. బాబు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఈ 33 సంవత్సరాలు ఆయన సర్వీస్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈరోజు సూపరాన్వేషన్లో రిటైర్ అవుతున్నాడంటే ఒక అదృష్టం. అది ముందు కూడా గూడూరు 2వ పట్టణ పరిధిలోని స్వర్ణాంధ్ర భారతి పాఠశాలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ వై శ్రీనివాసులు, ప్రిన్సిపల్ చెంగల్ రాయుడు, రమేష్ పాల్గొని మాట్లాడారు. జరిగింది. ఆయన మరణానికి మనం దేశం యావత్తు భారత జాతి చాలా గొప్పగా నివాళులు అర్పిస్తూ ఉంది. మన దేశ ముద్దు బిడ్డ, భారత జాతి ముద్దు బిడ్డ, మహోన్నత వ్యక్తి. ఆయన మన దేశానికి ఎన్నో రంగాల్లో సేవలు అందించారు. అనేక రంగాల్లో అణురంగంలో, తర్వాత శాస్త్ర సాంకేతిక రంగంలో కానీ శాస్త్రజ్ఞుడిగా రకరకాల ఆయన ఒక భారత మిస్సైల్ 4 రోజుల నుంచి పేపర్ చూస్తామంటే భారత మిస్సైల్ నింగికి ఎగిరింది. సో దేశం యావత్తు ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది. ఆయన దేశానికి ఒక కీర్తి కిరీటం. నేను ఉపాధ్యాయుడిని, ఆర్ఎస్ఎస్లో బాధ్యత ఉందని. అంతకన్నా ముందు నేను అబ్దుల్ కలాంకి ఏకలవ్య శిష్యుడిని అని అనుకోండి. అంటే అలా చెప్పుకోవడం నువ్వు ఇంత శిష్యుడివి అని అనుకోవచ్చు, మీరందరూ కూడా అనుకోవచ్చు. తెలియనటువంటి శిష్యత్వం. అంతటి గురువు గురించి మనం తెలుసుకోవాలి ముందు. అది నేను భావిస్తాను ఆయన. ఎందుకంటే ఆయన ఇప్పుడు మనం చనిపోయినప్పుడు తెలిసిన విషయం కాదు.
శాస్త్రజ్ఞుడి నుంచి, ఆ తర్వాత రాజనీతిజ్ఞుడి నుంచి, ఆ తర్వాత పిల్లలతో మమేకమయ్యే ఒక ఉపాధ్యాయుడు ఆయనలో మనం గమనించాలి. కాబట్టి అతను గొప్ప దేశ ప్రేమికుడు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. గూడూరులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయుని మమత మాట్లాడారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్డులో ఉన్న జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయుని మమత మాట్లాడుతూ విద్యార్థులను క్రమశిక్షణతో పెంచాలన్నారు. ప్రతిరోజు చదువుకునేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వివరించారు. ఈ సమావేశంలో పీడి విమల, లక్ష్మీప్రియ, నాగమణి, సుజీవని మొదలగువారు పాల్గొన్నారు. ఈరోజు ఈ అకాడమిక్ ఇయర్కి ఫస్ట్ తల్లిదండ్రుల టీచర్ల సమావేశము జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగించుతున్నాము. దీనికి హాజరైన తల్లిదండ్రులందరికీ మా అభినందనలు. సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే మంచి డిసిప్లిన్ తోటి చక్కటి పౌరులుగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి వాళ్ళు మంచి పౌరులుగా మన చేతిలోనే తీర్చిదిద్దుతారు. కాబట్టి ఫస్ట్ మనం ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ఇక్కడ మనకు డైనమిక్ స్టాఫ్ మన స్కూల్లో పనిచేస్తున్నారు. సిలబస్ అప్ టు డేట్గా పూర్తి చేస్తూ. సైదాపురం మండలంలోని లింగసముద్రం వీఆర్ఓ దశరథ రామరాజు అనారోగ్య కారణంగా మృతి చెందారు. ఈయన మృతికి వీఆర్ఓల సంఘం ప్రతినిధులు సంతాపం తెలిపారు. గూడూరులోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న షిరిడి సాయి మందిరం గురు పూర్ణిమ సందర్భంగా శుక్రవారం రాత్రి భక్తులతో కిటకిటలాడింది. బాబాను దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. సాయినాథుడిని దర్శించుకున్న డీఎస్పీ శ్రీనివాస్ దంపతులను కమిటీ వారు సన్మానించారు. రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురు పూర్ణిమను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి స్వామివారికి పల్లకి సేవ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో భవనారద సన్నుత నమో
हर मुकुन्द माधव गरुडगमन पंकजनाभा परमपुरुष भवबन्ध विमोचन परमपुरुष भवबन्ध विमोचन नरमृग शरीर नमो नमो परमपुरुष भवबन्ध विमोचन नरमृग शरीर नमो नमो नारायण ते नमो नमो भवनारद सन्नुत नमो नमो नारायण ते नमो नमो గూడూరులోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సంఘ నిలయంలో గురు పూర్ణిమను పురస్కరించుకుని అమ్మవారికి కుంకుమ పూజ జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् సైదాపురం మండలంలోని కలిచేడు గ్రామంలో కొలువైన శ్రీ కామాక్షి తాయి సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ నెల 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయని గ్రామ పెద్ద శంకరయ్య, ఎంపీటీసీ సభ్యులు వీరాస్వామి తెలిపారు. ॐ नमः शिवाय शिवाय नमः हर हर शङ्कर नमः शिवाय ॐ नमः शिवाय
शिवाय शिवाय नमः हर हर शंकर नमः शिवाय ॐ नमः शिवाय शिवाय नमः हर हर शंकर नमः शिवाय मल्लेश्वरा शिव भ्रमराम्बिकेश श्रीशैलेश नमः शिवाय मल्लेश्वरा शिव भ्रमराम्बिकेश श्रीशैलेश नमः शिवाय मल्लेश्वरा शिव బ్రహ్మోత్సవాలు 7 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు కళ్యాణం, రేపు పార్వేట, ఎల్లుండి ఎన్నో పార్వేట, చేస్తుంది మసూలు, ఆ మసూలు వండుతాలు, 5 రోజులు వసంతాలు, తర్వాత ఏకాంత సేవ లాస్ట్. ఈ సిద్ధేశ్వర స్వామి నుంచి దేవస్థానం నిర్మిస్తుంది. ఎల్లుండి గుళ్ళో పరోటా 7 రోజులు బ్రహ్మస్వామి శాస్త్రం. ఈ గుడిని పునర్నిర్మాణం చేసిన డాక్టర్ రవికుమార్ గారు, సత్యమణి వసంతలక్ష్మి గారు చేశారు. గూడూరు పట్టణం సమీపంలోని ఆదిశంకర కళాశాల ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదానం జరిగింది. ఆంజనేయ అంజనితనయ వానరవీర శ్రీ ఆంజనేయ 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 కొలిచితివయ్యా నీ హృదయందే ఆ రఘురాముని కొలువుగా చేసి కొలిచితివయ్యా నీ హృదయందే ఆ రఘురాముని కొలువుగా చేసి గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. శ్రీపతిదాసులు చెడరెన్నడును ఏ పురాణముల ఎంత వెదకినా శ్రీపతిదాసులు చెడరెన్నడును ఆ పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇచ్చే పింఛన్లను ఆదివారం నుండి 6 రోజుల పాటు ఆయా బట్వాడ కేంద్రాల్లో పంపిణీ చేస్తారని కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున పింఛన్దారులు గుర్తించి పింఛన్లు పొందాలని ఆమె కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలి. పోలీసు ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, డీఎస్పీ శ్రీనివాస్. బీజేపీని బలోపేతం చేయండి. గాంధీనగర్ లో జరిగిన సభ్యత్వ నమోదులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ రెడ్డి.
పట్టణానికి త్వరలో ఎల్ఈడి వెలుగులు. వాటర్ ట్యాంక్ వద్ద కొనుగోలు చేసిన దీపాలను పరిశీలించిన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. సాయి నామస్మరణలతో మారుమోగిన ఆలయాలు. గురు పూర్ణిమ సందర్భంగా బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.